अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। इफ़को डायरेक्टर मिस्टर देवेंद्र रेड्डी ने आज टाउन में वाक़े MLA कैंप ऑफिस में मुस्तहिक़ीन में CM रिलीफ फ़ंड्स के तहत मंजूर शुदा 27,99,500 रुपये के चेक्स की तक़सीम अमल में लाई। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि हुकूमत गरीब लोगों की सेहत के लिए CMRF फराहम करके एक बेहतरीन इमदाद फराहम कर रही है। उन्होंने मशवरा दिया कि मुआशी तौर पर पसमानदा ख़ानदानों को बीमार कुंबे के अफराद के तिब्बी अखराजात को पूरा करने के लिए CMRF का इस्तेमाल करना चाहिए। उन्होंने कहा कि मुस्तहिक़ीन इसकी स्कीम से फ़ायदा उठाएँ। इस्तिफ़ादा कुनंदगान ने चीफ मिनिस्टर CM KCR और MLA मेदक श्रीमती M पद्मा देवेंद्र रेड्डी का माली ताआवुन करने पर शुक्रिया अदा किया। इस प्रोग्राम में म्यूनसिपल चेयरमैन मिस्टर T चंद्रपाल, BRS टाउन पार्टी सदर मिस्टर गंगाधर, काउंसलर जयराज, म्यूनसिपल कॉर्पोरेशन मेंबर सैयद उमर मुहियुद्दीन, साबिक़ बलदिया नायब सदर नशीन मिस्टर रागी अशोक, BRS पार्टी कायदीन व साबिक़ बल्दी काउंसलर मोहम्मद गौस कुरैशी के अलावा दीगर लोग शरीक थे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెదక్ పట్టణము, మెదక్ మండలము, గన్పూర్ మండలము, పాపనపేట మండలంలో వచ్చేటువంటి CM రిలీఫ్ ఫండ్ చెక్లు 86 చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. సుమారు 27,99,500 రూపాయల విలువ గల చెక్కులు 86 చెక్కులు ఈరోజు CM రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సామాన్య ప్రజానికి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే వైద్య రంగంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ప్రతి జిల్లాలో మంచి మంచి హాస్పిటల్స్, కొన్ని జిల్లాలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి. ఇంకా పూర్తిగా కూడా వైద్యం అంతా కూడా సామాన్య ప్రజలకు రూపాయి లేకుండా అందించాలనే లక్ష్యంతో చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ద్వారా నడుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఎవరైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ₹1,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మేము సైతం ప్రభుత్వం కొంత సహకారం చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా CM రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ పద్మాదేవేంద్ర గారు ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా మొత్తం ప్రతి నెల కూడా సుమారు 4,500 చెక్కులు ప్రతి నెల పంపిణీ చేస్తూ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈసారి 3 మండలాలు మెదక్ టౌన్ కలిపి 86 చెక్కులు 20 లక్షల రూపాయలు 99,000 రూపాయల విలువ గల చెక్కులు ఈరోజు లబ్ధిదారులకు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క సాయం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. ఆపదలో అక్కడ ఇక్కడ కొంత అప్పు చేసే కానీ, కొంత వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేపలు తీసుకునే కానీ, బంగారం కుదబెట్టుకొని కూడా వైద్యం మంచి చేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయనిధి ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మెదక్ క్యాంపు ద్వారా ఇప్పటికే కొన్ని కోట్లాది రూపాయల CM రిలీఫ్ ఫండ్ వారికి అందించడం జరిగింది. ప్రతి నెల కూడా 4,500 మంది కూడా అందిస్తూ ఉన్నాం. రేపు రామాయపేట, నిజాంపేటలో కూడా వాళ్ళకి చెక్కులు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మంచి సాయం చేస్తూ ఉన్నది. కానీ మంచి సాయం చేసినటువంటి MLA పద్మాదేవేంద్ర గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, తర్వాత అదేవిధంగా KCR కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఇంకా మంచి పనులు చేయాలి అని చెప్పేసి మెదక్ ప్రజానికి తర్వాత దీవెనలు అందించేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. కనుక ఆ విధంగా వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లంగా ఉండాలి, ఇంకా మంచి పనులు చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.
భూమయ్య కే ఆగమయ్య ఎం ఆకే లేబర్ జనార్దన్ చేస్తున్నారు మాయం చేస్తున్నారు. మంజుల ప్రేమ్ కుమార్ అమరియాతండ పాపనపేట మండలం ఋషిక కొత్తపల్లి వెంకటేశం సిద్ధయ్య ఋషిపేట లక్ష్మయ్య దుర్గ సీతారాం కళావతి మల్లేశం చంద్రమల్లి రాము గంగయ్య మాధవరం పద్మ నరసాగౌడ్ లావణ్య కుమారి మల్లమ్మ రమేష్ బాద్రగూడి కొత్తపల్లి संजोग की छेड़ दी కృష్ణవేణి సాయిలు కొత్తలింగాయపల్లి శివాజీ సంజ కమనపేట కుర్తివాడ మల్లవ భిక్షపతి రాజపల్లి జ్యోతి నరేష్ ఫాజియాబాద్ ఇక్కడ పద్మ నరసింహులు తాండా లక్ష్మీ శంకర్ సుల్తాన్పూర్ వనగా జగన్నాథ్ రెడ్డి మహేంద్ర నరసింహులు షమ్నాపూర్ పద్మ చెప్పండి చెప్పొచ్చు. సంజనా దుర్గయ్య బూరుగుపల్లి సంజనా దుర్గయ్య బూరుగుపల్లి బూరుగుపల్లి చంద్రశేఖర్ రజనీకాంత్ అరుణ మాణిక్రావు పోషమ్మ శ్రీశైలం సింహనగర్ ఏం పేరు? శేఖమ్మ దుర్గ